బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ పై దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ సిపిని నివేదిక కోరింది. రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని కూడా నివేదిక కోరింది. విజయవాడ సిపి నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్న ఎన్నికల అధికారికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్కూల్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నారు. నిన్న రాత్రి ఘటన జరిగింది. దాదాపు 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి ఆయన తన మేము సిద్ధం అంటూ బస్సు యాత్రను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే విజయవాడలో ఆయన బస్ యాత్ర కొనసాగుతోందో అక్కడ గజమాలతో అక్కడ సన్మానిస్తున్న సందర్భం కావచ్చు, లేకపోతే ఆయనకి వెల్కమ్ పలుకుతున్న నేపథ్యంలో అప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి ఇటు విజయవాడ సిపిని నివేదిక కోరినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర డీజీపీ కార్యాలయం కూడా నివేదిక కోరినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఎన్నికల అధికారికి ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పుడు రాష్ట్ర డీజీపీ కార్యాలయం విజయవాడ సిపి నివేదిక అడిగింది. ఈ నివేదికను ఎన్నికల అధికారికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ సిపి నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్నారు ఎన్నికల అధికారి. ముఖ్యంగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎటువంటి అంశాలను ఎన్నికల అధికారికి పోలీసులు ఇవ్వడం జరిగింది, లేకపోతే ఇంకా ప్రిపేర్ చేయడం జరుగుతోందా ఆ నోట్నంతా? ఇంకా ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాకైతే సిపి కాంతిరాణ టాటా ఇచ్చారు. ఇంకా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంది. పూర్తి స్థాయిలో నివేదికను అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా కోరారు. అటు డీజీపీని కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత భద్రత ఉన్న సమయంలో ఎందుకు ఆ విధంగా దాడి చేశారు, దాడి గల కారణాలపైన కూడా ముఖ్యమంత్రి అటు సిపితో పాటు డీజీపీని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. అంతేకాదు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయిందంటుగా తెలుస్తుంది. నిన్న దేశవ్యాప్తంగా ఇష్యూ సంచలనంగా మారిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఎందుకు ఈ విధమైన ఘటన జరిగిందనే దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా కోరింది. అయితే ఇప్పుడు ఆ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలతో మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఎందుకంటే దాడి ఎక్కడి నుంచి జరిగింది, ఎటువైపు నుంచి జరిగింది, ఒకవేళ దుండగులు ఎటువైపు పారిపోయి ఉంటారనే అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాదు సింగనగర్ ప్రాంతంలో ఆ దాడి జరిగిన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా రౌడీ షీటర్లు కానీ ఆ తరహా ఘటనలు గతంలో ఏదైనా జరిగితే ఆ ఘటనలో ఉన్నటువంటి ఎవరు ఆ స్టేషన్లో నమోదైన కేసులు ఇవన్నింటిని కూడా మొత్తం కూడా బయటికి తీయడం ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి వాళ్ళ ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పాలి. ఒకవైపు ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో త్వరితగతిన రిపోర్ట్ అనేది ఖచ్చితంగా అటు ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంతిరాణ సిపి కానీ లేకపోతే రాష్ట్ర పోలీసు ఉన్నత డీజీపీ కూడా దీనిపైన ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు విజయవాడ లాంటి నగరంలో ఖచ్చితంగా భద్రతా పరమైన అంశాలను ఖచ్చితంగా పోలీసులు చూసుకుంటారు. కానీ అంత భద్రత పెట్టినా జగన్కి వ్యక్తిగత సిబ్బంది ఉన్నా అంతమంది ఉన్నా కానీ ఎంత చాకచక్యంగా దాడి చేశారు. ఈ దాడి ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం అనేది చాలామంది చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన నివేదిక ఇవ్వాలని కోరింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమలు ఉంది. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మీద ఈ దాడి జరిగితే రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అయితే ఎన్నికల మీద దీని ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతుంది. పూర్తిగా జీరో వైలెన్స్ అనే విధానంతో పూర్తిగా ఎన్నికలకు వెళుతున్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ ఘటన కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం ద్వారా ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి మీద
దాడి జరగడం ద్వారా రేపొద్దున ఇది అదునుగా చూసుకుని ఖచ్చితంగా కిరాయి మోకలు కానీ లేకపోతే ఇంకా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళు సిపిని కానీ డీజీపీని కూడా అలర్ట్ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పింది. మరి నివేదిక ఈ రోజు సాయంత్రం ఇచ్చే అవకాశం కనబడుతుంది. నివేదికలో ఏ అంశాలు పొందుపరుస్తారు, అసలు ఘటన గల కారణాలు, ఘటన ఎవరు చేశారు, ఏ కోణంలో ఘటన జరిగింది, ఇలాంటి అన్ని అంశాలకి సమాధానం ఇస్తూ ఆ రిపోర్ట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక ప్రాథమిక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే కాంతిరాణ టాటా విజయవాడ సిపి ఎన్నికల సంఘానికి అటు డీజీపీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఘటన జరిగిన తీరుకు సంబంధించి కానీ గల కారణాలు అంటే ఘటన గల కారణాలు ఒక ప్రాథమిక సమాచారంతో కూడిన రిపోర్ట్ని అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తిస్థాయి నివేదికను కూడా సాయంత్రం లోపు ఇచ్చే అవకాశం కనబడుతుంది. సచిన్ రైట్, అంటే నివేదికలో ముందుగా ఎటువంటి అంశాలను వాళ్ళు గుర్తించడం జరిగింది? ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఉదయం మీరు వెళ్ళారు, ఆ స్కూల్ దగ్గర మీరు చూశారు, అక్కడ పరిసరాలను మీరు గమనించారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. సో పోలీసులకు సంబంధించి ఈ కీ నోట్ కూడా వాళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఘటనా ప్రదర్శనలోకి వెళ్ళిన తర్వాత పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ సీసీ ఫుటేజ్ని కూడా మీరు ఉదయం వెళ్తూ అక్కడ 2 సీసీ కెమెరాస్ని రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఫుటేజ్ని తీసుకున్నారా? వాటిని కూడా దీంట్లో అంటే రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చిన నోట్లో ఈ అంశాలను కూడా ప్రస్తావించారా? ప్రాథమికంగా ఎటువంటి అంశాలను వాళ్ళ నోట్లో అంటే ఎన్నికల అధికారికి ఇచ్చిన నోట్లో ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? అంటే అటు సీసీ కెమెరాలు అనేవి కొంత సమాచారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ పూర్తి స్థాయిలో ఎవరు దాడి చేశారు దానిపైన ఆ సీసీ కెమెరా ఫుటేజీ అంతగా ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే అనుమానితులు ఎవరైనా ఆ బస్సు యాత్ర రాకముందు అక్కడ ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానితులు కానీ ఏదైనా ఆయుధాలతో తిరిగారనే దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ని అయితే ఆల్రెడీ పోలీసులు సేకరించారు. ఇక్కడ ముందుగా పోలీసులు ఫోకస్ పెట్టింది ఏంటంటే అసలు దాడి ఎలా చేశారు, ఆయుధాలు ఏమి ఉపయోగించారంటే కొంతమంది క్యాట్ బాల్ అంటున్నారు, కొంతమంది ఎయిర్ గన్ లాంటి ఆయుధాలను ఉపయోగించారంటున్నారు. అంత ఫోర్స్గా వెళ్ళడానికి ఎయిర్ గన్నే అంత ఆ స్థాయిలో ఉపయోగిస్తారు కాబట్టి ఎయిర్ గన్ ద్వారానే దాడి చేసిన కొంతమంది చెప్తున్నారు. కాబట్టి వెపన్ అనేది ఏంటనేది ప్రాథమికంగా నిర్ధారించాల్సి ఉంటుంది. వెపన్ ఉపయోగించిన వాళ్ళు లోకల్ వాళ్ళ లేకపోతే నాన్ లోకల్ వాళ్ళ లేకపోతే ఎవరైనా ఎవరి ద్వారా ప్రేరేపితమైన వాళ్ళు లేకపోతే ఎవరైనా అరేంజ్ చేసిన వాళ్ళని ఇలా అనేక కోణాల్లో ప్రస్తుతం ప్రాథమిక విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ అనేది మనం ఇంతకుముందు చూపించినటువంటి స్కూల్లో సీసీ కెమెరా కానీ బయట ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ వెనక వైపు ఉన్న సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా అంటే ఘటన జరగకముందు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఏదైనా అలజడి, ఎవరైనా అనుమానితులు కానీ ఎవరైనా తిరుగుతున్న అనుమానితుల వ్యక్తుల్ని గమనించడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్పించి దాడి ఎవరు చేశారు, ఎట్లా చేశారని సంబంధించినటువంటి సీసీ ఫుటేజీ లేదు. ఎందుకంటే అక్కడ ఆ సరౌండింగ్స్లో దాడి జరిగినటువంటి ఆ సరౌండింగ్స్లో సీసీ కెమెరా లేవు. కాబట్టి ఇప్పుడు వెనకాల ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా ఫుటేజ్ తీసుకుంటున్నారు. రెండోది స్కూల్లో కూడా ఒక సీసీ కెమెరా ఉంది కాబట్టి దాని సీసీ ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. దాంట్లోకి వచ్చేమైనా ఈ అగంతుకులు దాడికి పాల్పడ్డారని దానిపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ అంటే ప్రాథమిక సమాచారం, ప్రాథమిక నివేదిక కాబట్టి కొంత సమాచారంతో కూడినటువంటి నివేదిక మాత్రమే అటు సిపి కాంతిరాణ ఇచ్చినట్టు తెలుస్తుంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం నిన్న విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మీద జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేస్తుంది. విజయవాడ సిపిని నివేదిక కోరారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం నివేదిక కోరింది. అయితే విజయవాడ సిపి నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల అధికారి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్కూల్ బిల్డింగ్ అలాగే పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.